హాయ్ నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు లర్న్ విత్ సాయి కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో ప్రత్యేకించి ఆర్ఆర్బీ గ్రూప్ డి మరియు ఆర్ఆర్బీ ఎన్టీపీస్కి సంబంధించి బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అంటే మిగిలిన ఎగ్జామ్స్కి యూజ్ అవ్వదు అని కాదు, ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఈ వీడియో చాలా 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 బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఎగ్జామ్కి పనికొస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యానియా నడుస్తుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా చేయబడిన వీడియో ఇది. అయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో పాలిటీ నుంచి మనకు వెయిటేజ్ అనేది లేదు, బట్ అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎక్కువగా పాలిటీ నుంచి మనకు ఒక వన్ బిట్ వస్తుంది ఫ్రీక్వెంట్గా. మీరు చూసుకున్నట్టయితే మీరు 2018లో కానీ 2016లో కానీ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. పాలిటీ నుంచి ఫ్రీక్వెంట్గా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు, అంటే ఒక షిఫ్ట్లో రావచ్చు, ఒక షిఫ్ట్లో రాకపోవచ్చు, కానీ ఒక బిట్ అయితే రిలవెంట్గా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ పాలిటీ అనేది చాలా లెంతీ సబ్జెక్ట్. గ్రూప్ 1కి గ్రూప్ 2కి సివిల్స్కి ప్రిపేర్ అయినట్టు దీంట్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో మామూలుగా చూసుకుంటే సరిపోతుంది. సరే, ఏమేమి చూసుకోవాలి ఇందులో అంటే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ మీరు దేనికి ప్రియారిటీ ఇవ్వండి అంటే ఆర్టికల్స్, ప్రకరణలు, అధికరణలు అంటాం కదా, ఆర్టికల్స్. దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఆర్టికల్స్ అంటే ఇప్పుడు మనకు దాదాపు 465 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటామా అంటే అవసరం లేదు. ఏవైతే రిపీటెడ్గా ఉన్నాయి, ఏవైతే చాలా హైలైట్ అవుతున్నాయి ఈ ఈ ఈ సమకాలీన ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఈ కరెంట్ ఈ టైంలో ఏవి బాగా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నాయి, ఏవి పేపర్లో హైలైట్ అవుతున్నాయి, వాటిపైనే రావడం జరుగుతుంది. కొన్నే ఉంటాయి, జస్ట్ ఒక 40 to 50 ఉంటాయి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే ఆర్టికల్స్ తర్వాత అమెండ్మెంట్స్ అంటే అన్న అవసరం లేదు. ఒక 4-5 అమెండ్మెంట్స్ రీసెంట్గా బాగా రిపీట్ అయిన ఏంటి, మన సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ అండ్ అలాగే ఇంకా అటువంటి బాగా హైలైట్ అయినవి ఉంటాయి కదా లాస్ట్ 2-3 ఇయర్స్, వాటిని చూసుకుంటే సరిపోతుంది. అండ్ థర్డ్ది సుప్రీంకోర్టు కేసెస్, అంటే చాలా చాలా పెద్ద కేసెస్, మన దేశం మొత్తంలో హైలైట్ అయిన కేసెస్ ఉంటాయి కదా, మన అయోధ్య రామ్ మందిర్ కేసు కానివ్వండి, అటువంటి కేసెస్ ఉన్నాయి కదా, శబరిమల కేసు కానివ్వండి, లేకుంటే మన బాబ్రీ మసీద్ కేసు కానివ్వండి, ఇటువంటి చాలా ఫేమస్ కేసెస్ ఉంటాయి కదా లాస్ట్ 1 or 2 ఇయర్స్. రఫ్గా ఒక 5-6 ఉంటాయి, మహా అంటే ఒక 10 ఉంటాయి. వాటిని జస్ట్ వాట్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులో పెద్దగా డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక సివిల్స్ ఆస్పిరెంట్గా జస్ట్ పైన వాట్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది కరెంట్ కిందకి వస్తుంది, కరెంట్ పాలిటీ. అంటే ఇక్కడ పాలిటీగా చూసుకున్నా మీకు అండ్ కరెంట్ అఫైర్స్గా చూసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఇది మాత్రం పక్కా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఫ్రీక్వెంట్గా మనకు చూసినట్టయితే ఫ్రీక్వెంట్గా కానీ లేకుంటే మీరు గత షిఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకు ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. దాంట్లో ఆర్టికల్స్లో ఎక్కువగా ప్రెసిడెంట్ రాష్ట్రపతికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో స్పెషల్ వీడియో ఇది. జస్ట్ మనం వాట్ ఒక సింపుల్ ట్రిక్స్తోని మన ఈ రాష్ట్రపతి ఆర్టికల్స్ని చూసుకుందాం. ఒకసారి మామూలుగా చూద్దాం. రైట్, రాష్ట్రపతి ఆర్టికల్ ఈరోజు మన టాపిక్, సింపుల్ టాపిక్. రైట్, ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఆర్టికల్ 52 నుంచి స్టార్ట్ అవుతుంది రాష్ట్రపతి అండ్ 62 ఎండ్ అవుతుంది. 52, 62, 10, 5, 6 గుర్తుపెట్టుకోండి. 52, 62 ఈజీగా గుర్తుంటుంది మీకు. 52 స్టార్ట్ అయితే 62 ఎండ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఆర్టికల్ 52 ఈజీగా గుర్తుంటుంది మీకు, ఎందుకంటే ఇండియాకి రాష్ట్రపతి ఉంటారు, ఇండియాకి ప్రెసిడెంట్ ఉంటారు, సింపుల్. 52 ఈజీ గుర్తుంటుంది. కానీ 53ది ఎలా అంటే ఇండియాకి రాష్ట్రపతి ఉంటాడు. రైట్, రాష్ట్రపతి ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, రాష్ట్రపతి పని ఏంటి, అది 53 ఆర్టికల్. నెక్స్ట్ ఏంది, ఇండియాకి రాష్ట్రపతి ఉంటాడంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన పని ఏంటి, ఎవరైనా అంతే అడుగుతారు. కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి, ఇది 53, అంటే ఆయన పని. నెక్స్ట్ రైట్, ఓకే. మరి ఆయన పని చేయాలంటే ఏం కావాలి, రాష్ట్రపతి పని చేయాలంటే అదే అతన్ని ఎన్నుకోవాలి, అంటే ఎన్నికలు కావాలి. అంటే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 54 ఆర్టికల్ ఎన్నికలు కావాలి. రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఏం కావాలి, ఎన్నికలు కావాలి, రాష్ట్రపతి ఎన్నిక. నెక్స్ట్ 55 ఆర్టికల్స్, అంటే ఒకదానికి సంబంధం ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, చూసుకోండి. సరే, రాష్ట్రపతి ఎన్నిక, సరే ఎన్నిక కావాలంటే దాని విధానం తెలిసి ఉండాలి. ఎన్నికల విధానం అంటే ఎన్నికలు
జరగాలంటే ఎన్నికల విధానం తెలిసి ఉండాలి. రైట్. నెక్స్ట్ 55 ఆర్టికల్ ఏంటి? రాష్ట్రపతి ఎన్నిక విధానం. 52 ఆర్టికల్ రాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్ 53 ఆయన పని ఏంటి. అండ్ 54 ఆయన పని చేయాలంటే ఆయన ఎన్నుకోవాలి. 55 ఎన్నుకోవాలంటే దానికి ఒక విధానం ఉంటుంది. సింపుల్ అండి, చూసుకోండి. రైట్. నెక్స్ట్ సరే, ఎన్నికలలో గెలిచిండు, ప్రజెంట్ ఒక వ్యక్తి గెలిచాడు రాష్ట్రపతిగా. రైట్, ఓకే, గెలిచాడు. మరి నెక్స్ట్ ఏంటి? పదవీ కాలం. గెలిచాడు, ఎన్ని రోజులు ఉంటాడు? ఎన్ని సంవత్సరాలు? 5 years ఉంటాడు కదా. నెక్స్ట్ పదవీ కాలం. రైట్. 56 పదవీ కాలం. ఇక్కడ 56 పదవీ కాలం. ఓకే. నెక్స్ట్ సరే, 5 ఏళ్ళు పరిపాలించిండు, బాగానే ఉంది. కానీ ఆయనకి ఇంకా రాష్ట్రపతి పోస్ట్ పైన మోజుపోలేదు. అంటే ఇంకా నాకు కావాలా, ఈ పోస్ట్ ఇలానే ఉండాలని, నేను ఇంకా పరిపాలించాలా అని అనుకున్నాడు. అప్పుడు ఏం కావాలా? మళ్ళీ ఎన్నికలు కావాలా, అంటే పునర్-ఎన్నిక. ఆర్టికల్ 57. నెక్స్ట్ ఏంటి? పునర్-ఎన్నిక. రైట్. పునర్-ఎన్నిక కావాలంటే మళ్ళీ రాష్ట్రపతికి అర్హతలు అడుగుతారు. బాబు నీకు అర్హతలు ఉన్నాయా పునర్-ఎన్నికలకి అంటే ఉన్నాయి. రైట్, ఓకే. 58 ఆర్టికల్ ఏంటి? రాష్ట్రపతికి అర్హతలు. నెక్స్ట్ 59th ఆర్టికల్ జీతభత్యాలు. రైట్, నేను పని చేస్తున్నాగా, మనకు శాలరీ కావద్దా? 5 years నాకు డైలీ పని చేస్తున్నా, నాకు మంత్లీ శాలరీ కావాలా. రైట్. 59 ఆర్టికల్ ఏంటి? శాలరీ. నెక్స్ట్ 60 ఆర్టికల్. రైట్, శాలరీ తీసుకుంటున్నా, ఎన్నికలు అయిపోయినాయి, పునరెన్నికలు వచ్చినాయి. రైట్. పదవి ప్రమాణ స్వీకారం. పునరెన్నిక తర్వాత మధ్యలో ఒక శాలరీ గుర్తుపెట్టుకోండి, అదొకటి. 59th. అండ్ 60ది సేమ్, మళ్ళీ ఇంటర్కనెక్ట్, మళ్ళీ కనెక్టివిటీ ఉంటుంది. పదవి ప్రమాణ స్వీకారం. రైట్, నేను ఎన్నికైనా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలా. రైట్, ప్రమాణ స్వీకారం చేయాలి. కాకపోతే ఇక్కడ 61 గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసింది, కానీ ఇక్కడ అది యాక్చువల్లీ దీనికి ఏజ్ లిమిట్ ఉండదు, ఎంతవరకైనా పరిపాలించుకోవచ్చు. అంటే 65, 70 వాళ్ళు కూడా రాష్ట్రపతిగా పరిపాలించారు. కాకపోతే మనకు ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు 60 చేసారు కదా ఏజ్. 60 అనేది మన లాస్ట్ ఏజ్, అంటే జాబ్ నుంచి పదవి విరమణ పొందినట్టు. అంటే ఈయనకి 61 కదా, 60 దాటిపోయింది, ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈయన తొలగించాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోడ్ 61, ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి నన్ను తొలగించాలని గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్, తొలగించారు కాబట్టి రాష్ట్రపతి పోస్ట్ ఖాళీ ఉంది. ఆయనకి రాష్ట్రపతి పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి కొత్త ఎన్నికల, అంటే మళ్ళీ పునరెన్నిక, కొత్త రాష్ట్రపతి కావాలా, నూతన రాష్ట్రపతి ఎన్నిక. ఇది 62వ. రైట్, సింపుల్గా అండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ మరొకసారి వీడియో చూస్తే మీకు ఈజీగా క్లారిటీగా వచ్చేస్తుంది. ఒకదానికోటి కనెక్టివిటీ ఉంటుంది. అంటే మనం ఏదో పైన చదవద్దు, జస్ట్ ఒకదానికోటి వ్యత్యాసం, పోలిక ఏంది దగ్గరగా ఉందా చూసుకొని మనం చదవాలి. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.